దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా 1996-97లో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ఫ్లైఓవర్, ప్రధానంగా ఆర్ఓబి అధ్యక్ష, అది రైల్వే ఓవర్ బ్రిడ్జి, దాన్ని ఆయన హయాంలోనే కట్టారు అధ్యక్ష. అది ఇప్పుడు ఆ రోజు జనాభా అయితే 50,000 మంది ఉండేవారు అధ్యక్ష. ఇవాళ ఆ ప్రాంతంలో 2 లక్షల మంది వరకు నివసిస్తున్నారు అధ్యక్ష. దానికి ప్రధానంగా నున్న, పాతపాడు, గన్నవరం వెళ్ళేదానికి కూడా అది ఒక మెయిన్ రోడ్డు అయిపోయింది అధ్యక్ష. దానికి సెకండ్ ఫ్లైఓవర్ ఒకటి మేము అడుగుతున్నాం అధ్యక్ష. రైల్వే వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు 50% కాస్ట్ కనుక స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే మేము వేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి సెకండ్ ఫ్లైఓవర్ సింగనగర్కి వేయమని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకోటి రెండో విషయం అధ్యక్ష, మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మా సెంట్రల్ నియోజకవర్గంలోనే డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేశారు అధ్యక్ష. అది ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఈ 2 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతానికి గవర్నమెంట్ తరఫున ఒక జూనియర్ కాలేజీ మాత్రమే ఉంది అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా పూర్ పీపుల్, బీపీఎల్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు కాబట్టి దాన్ని అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజీగా చేయమని చెప్పి అందరూ కోరుతున్నారు అధ్యక్ష. అది చాలా అవసరం ఉంది. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఆ రోజు కాలేజీ చూశారు, ఆ రోజు కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఈ సభ ద్వారా మొన్న కూడా నేను ప్రస్తావించాను అధ్యక్ష. ఈ సభ ద్వారా అడిగేది ఒక 20 కోట్లు పెడితే అది డిగ్రీ కాలేజ్ అవుతుంది అధ్యక్ష. దాన్ని వెంటనే చేయమని చెప్పి తమరి ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. మూడో సమస్య అధ్యక్ష, చిన్నది, ఆల్రెడీ లోకేష్ గారు దీనికి ఒప్పుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ ఆటోల మీద విపరీతమైనటువంటి ఫైన్లు వేస్తుంది అధ్యక్ష, ట్రాఫిక్ చలానాలు వేస్తుంది. ఆ చలానాలు ఎలాగంటే 1000 రూపాయలు, 2000, డ్రెస్ లేదని, సిగ్నల్ జంపింగ్ అని, అలాగే పార్కింగ్ ఏరియాలో పెట్టలేదు, రాంగ్ పార్కింగ్ ప్లేస్లో పెట్టారని విపరీతంగా చలానాలు వేశారు అధ్యక్ష. దయచేసి ఆ చలానాల్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే రద్దు చేస్తామని, తీసేస్తామని చెప్పారు అధ్యక్ష. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో అట్లో తీసేశారు అధ్యక్ష ఈ ఫైన్లన్నింటినీ. ఆ ఫైన్లని వెంటనే రద్దు చేయమని తమరి ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులందరికీ మనవి ప్రశ్నోత్తరాల సమయం కేవలం అరగంట సమయం మాత్రమే కేటాయించబడింది. 10:30